నమస్తే. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షతో తనతో పాటు తమ పార్టీని కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్ట పాలు చేస్తోందని ఆయన విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ పేరిట కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. 12 పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ఆయన వివరణ ఇచ్చారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో కాలుష్యం, నిర్మాణ వ్యయం తక్కువ అనే కారణంతోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామన్నారు. కమిషన్ చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కమిషన్ చైర్మన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కమిషన్ చైర్మన్ గా మీ విచారణ నిష్పాక్షికతతో కనిపించడం లేదని జస్టిస్ నరసింహారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని, ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని సూచిస్తున్నానంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీస్ ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్లైన్ పెట్టింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. రాజకీయ కక్షతో తనతో పాటు తమ పార్టీని కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్ట పాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ లేఖకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. విజయ చంద్రిక, ఎటకేలకు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ ఉత్కంఠకైతే తెరపడింది. మొత్తానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈరోజు గడువు విధించారు. ఈరోజు లోపు సమాధానం చెప్పాలని చెప్పి గడువు విధించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ఎలక్ట్రిక్ ఎన్నిక కమిషన్కి లేఖని అందజేశారు. సో లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. సో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, ఆ కొనుగోలు సందర్భంగా జరిగినటువంటి అంశాలపైన ఏ విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒప్పందాలు జరిగినప్పుడు కేంద్రం పెద్దన్నగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలే ఏ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, కేంద్రంతో ఎందుకు సంప్రదింపులు జరపలేదు అనేటువంటి విషయంపైన, అదేవిధంగా ఇటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లకు సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే టెండర్లు ఉన్నాయో ఆ టెండర్ల విషయంలో వ్యవహరించినటువంటి తీరుపైన వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు అందజేసింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషను. అయితే దానికి నిజానికే అప్పుడు ఎన్నికల ముందే ఈ నోటీసు ఇవ్వగా జూలై 30వ తేదీ వరకు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ కోరారు. కానీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సమయం లేనందున ఈరోజు అంటే జూన్ 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని చెప్పి గడువు విధించినటువంటి నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ వివరణ ఇచ్చారు. దాదాపుగా 12 పేజీలతో కేసీఆర్ వివరణ అందజేశారు. అయితే ప్రధానంగా ఇందులో ఈ 12 పేజీల్లో కూడా గతంలో అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ రంగంలో ఏ విధమైనటువంటి మార్పులు, తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేటివి, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో విద్యుత్ రంగంలో సాధించినటువంటి విజయాలు ఏంటి అనేటువంటిది అసెంబ్లీలో ఏ మాటలైతే కేసీఆర్ చెప్పారో ఆ అంశాలనే 12 పేజీల్లో వివరించడం జరిగింది. తెలంగాణ రాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంక్షోభం అనేటువంటిది ఉండేది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. కేవలం 3 ఫేజ్ కరెంటు ఉదయం సాయంత్రం వేళ్లలోనే ఉండేది. అంతేకాకుండా అటు పరిశ్రమలకు కూడా విద్యుత్ అందియలేనటువంటి పరిస్థితి ఉండింది. సో అలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విడిపోయింది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 2700 మెగావాట్ల విద్యుత్ లోటు తెలంగాణకు ఏర్పడింది. సో విజయన చట్టంలో ఏవైతే తెలంగాణకు విద్యుత్తును సరఫరా చేయాలన్నారో అందులో కూడా ఆంధ్రప్రదేశ్ కోత విధించినటువంటి నేపథ్యంలో మరో 2400 మెగావాట్ల విద్యుత్ కోత విధించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 5000 మెగావాట్ల విద్యుత్
కొరత ఏర్పడింది. సో ఆ సమస్య నుండి గట్టెక్కడానికి తెలంగాణ ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని చట్టాలకు నిబంధనలకు లోబడే ఏ పవర్ యాక్ట్ అయితే ఉందో ఆ పవర్ యాక్ట్లకు నియమాలకు నిబంధనలకు లోబడే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చింది. సో 5,000 మెగావాట్ల విద్యుత్ కొరత నుంచి 24 గంటలు విద్యుత్ సరఫరా అందజేసేటువంటి స్థాయికి వచ్చింది అనేటువంటి వివరాలని అందజేయడం జరిగింది. ఇదే సమయంలో కమిషన్ పైన కూడా జ్యుడిషియరీ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పైన కూడా ఆయన తీవ్ర అభ్యంతరాలని ఆగ్రహాన్ని అసంతృప్తిని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. కమిషను ఏదో ఇప్పటికే కమిషను పలు దఫాలుగా మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి అయితే ఏదో తప్పు జరిగిపోయింది అన్నట్లుగా తప్పు జరిగిందనే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కమిషను నిర్ణయం తీసుకున్నట్లుగా తోస్తా ఉన్నది మీ మాటలను బట్టి. సో మీరు స్వచ్ఛందంగా దాని నుంచి తప్పుకుంటే బాగుంటుంది, ఏదో తప్పు జరిగిపోయింది వివరాలు ఇవ్వాల్సింది మాత్రమే ఉంది అనేటువంటి కోణంలో కమిషన్ మాటలున్నాయి. కాబట్టి మీ ముందు హాజరై వివరణ ఇవ్వడం కూడా సరికాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కమిషను బాధ్యతల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి అసంతృప్తిని కూడా ఈ లేఖలో కేసీఆర్ వ్యక్తం చేశారు. సో మొత్తంగా అన్ని నిబంధనలకు అన్ని నియమాలకు విభజన చట్టంలో పెట్టినటువంటి నియమావళికి అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి నిబంధనలు విద్యుత్ నిబంధనలు అదేవిధంగా ఇతర ఎలక్ట్రిసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి నిబంధనలకు లోబడే ఇటు పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అని అదేవిధంగా అందులో వాడినటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది. అన్ని నియమాల ప్రకారమే జరిగాయనేటువంటి మాటని వివరిస్తూనే కమిషను వైఖరిని అయితే తీవ్రంగా తప్పుపడుతూ 12 పేజీల లేఖని వివరణని కేసీఆర్ అందజేశారు ఈరోజు లిఖితపూర్వకంగా విజయ చంద్రిక. సో కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ లేఖ పైన ఇప్పుడు కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, సమన్స్ ఇచ్చి ముందు హాజరు కావాలని చెప్పి ఒక పాయింట్ కాంట్రడిక్షన్ ఉంటుంది. అటు కేసీఆర్ తప్పు జరిగిపోయింది అని మీరు ఊహించి ఇలా నన్ను అడుగుతున్నారు, తప్పే జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే కమిషన్ ముందు ఐఏఎస్ అధికారులు లేకపోతే ఆ సంబంధిత శాఖ ట్రాన్స్కో జెన్కో ఈ ఎండీలందరూ కూడా హాజరై వివరణ ఇచ్చారు. అంటే వారు జరిగిందన్న దానికి తప్పు విషయంలో వాళ్ళు వివరణ ఇచ్చారు. మరి రెండు విషయాలు, ఒకటి తప్పు జరిగింది అని జరగలేదు అని, మరి కమిషన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే అసలు కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఒక సస్పెన్స్ ఉండింది, ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. నిజంగా కేసీఆర్ వివరణ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏం వివరణ ఇస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఏర్పడి ఉంది. ఎందుకంటే నిజానికి ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కమిషన్ వివరణ ఇవ్వాలని చెప్పి కేసీఆర్కు నోటీసులు పంపించింది. కానీ జూలై 30వ తేదీ వరకు తనకు గడువు కావాలని చెప్పి కేసీఆర్ కోరడము, దానికి కమిషన్ సమ్మతించకపోవడము, అంత గడువు ఇవ్వడం అనేటువంటి కుదరదు, ప్రభుత్వానికి త్వరితగతిన నివేదిక ఇవ్వాలి కాబట్టి జూన్ 15వ తేదీ వరకే ఖచ్చితంగా సమర్పించాలి, వివరణ ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఇవ్వాలనైతే అందజేశారు. సో అందజేసినటువంటి దానిపైన నిజానికి ఇంకా వివరాలు కావాలి అనుకుంటే సమన్స్ జారీ చేసి నేరుగా కమిషన్ ముందు హాజరై కేసీఆర్ వివరణ ఇవ్వాలని చెప్పి కోరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో నిజంగా ఈ రోజు రాసినటువంటి లేఖలో తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కమిషన్నే తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి. అసలు ఏం రిపోర్ట్ ఇస్తారు ఏంటి అనేటువంటిది ఇంకా తెలియదు, వివరాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆనాడు పనిచేసినటువంటి విద్యుత్ రంగ సంస్థలలో పనిచేసినటువంటి వివిధ అధికారులను పిలిచి వివరణ కోరుతా ఉన్నారు. కేసీఆర్ నుంచి కూడా వివరణ కోరారు. రేపు ఏం రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తారనేటువంటిది ఇంకా క్లారిటీ లేదు. కానీ కేసీఆర్ ముందుగానే తన పైన నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారని చెప్పి, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి, సో దీనివల్ల ఈ కమిషన్ వల్ల ఉపయోగం లేదని చెప్పి, దాని ముందు హాజరు కావడం వల్ల ఉపయోగం లేదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి కమిషన్నే తప్పుపడుతూ ఏకంగా కమిషన్ తప్పుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ రాసినటువంటి ఈ లేఖ పైన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటిది అయితే ఒక ఉత్కంఠభరితంగా మారింది. అయితే కమిషన్ సమన్లు జారీ చేసి నేరుగా హాజరై వివరణ కోరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశంపైనే హాట్గా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తా ఉన్నది. విజయ చంద్రిక, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం వాటిల్లింది, ఎంత మేర నష్టం అనేది కూడా ఏమైనా ఒక అంచనాకు వచ్చారా? అప్పుడు తీసుకున్నటువంటి 3 ప్రధాన నిర్ణయాల్లో సామాన్యంగా 2 రాష్ట్రాల మధ్య ఇటువంటి అంశం వచ్చినప్పుడు కేంద్రానికి ఆ అంశం విషయంలో అధికారం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్కి అధికారం ఇచ్చారు. ఇది కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఎంత మేర నష్టం వాటిల్లిందనే అంచనా ఉందా? ఇప్పుడు
ఈ కమిషన్ వేసిందే నష్టాన్ని తేల్చడం కోసం, అక్కడ జరిగినటువంటి నష్టం ఏంటి, ఎంత నష్టం జరిగిందో తేల్చి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వము కమిషన్ను నియమించింది. గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కమిషన్ను నియమించడం జరిగింది. సో వీళ్ళందరి నుంచి కూడా వివరాలు తీసుకున్న తర్వాత, అధికారుల నుంచి వివరాలు తీసుకున్న తర్వాత కేసీఆర్ నుంచి, అంటే కేసీఆర్కు లేఖ రాసినటువంటి సందర్భంలోనే అందులో ఈ విషయాల్ని ప్రశ్నించినట్లుగా తెలుస్తూ ఉంది. అధికారులంతా కూడా మిమ్మల్ని చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరేమో కేంద్రంతో సంబంధం లేకుండా 2 రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకున్నారు, నిర్ణయాన్ని తీసుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బయట మార్కెట్లోనేమో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నప్పటికీ కూడా మీరు ఒప్పందంలో భాగంగా ఎక్కువ రేటుకు పెట్టి విద్యుత్తును కొనుగోలు చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నష్టాన్ని అంచనా వేయడం కోసం ఈ కమిషన్ని, దానిపైన రిపోర్ట్ ఇవ్వడం కోసమే కమిషన్ని నియమించింది. సో కమిషన్ కూడా అధికారులంతా ఈ మాట చెప్తా ఉన్నారు. సో మీరు మీ వివరణ ఇచ్చిన తర్వాత అసలు ఎంత నష్టం జరిగిందో ఏంటో మేము నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు కేసీఆర్కి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు కమిషన్ అంచనా వేస్తుంది ఆనాడు మార్కెట్లో నిజానికి ఎంతకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరికింది, కానీ ఈ ఒప్పందంలో భాగంగా ఎంత ఎక్కువ ధరకు ఈ విద్యుత్తును కొనుగోలు చేశారు, ఈ కొనుగోలు చేయడం వల్ల ఎంత నష్టం జరిగింది, సో ఈ నష్టం అంతా కూడా ప్రజలపైననే పడింది, ఈ భారం అంతా కూడా అనేటువంటి లెక్కలన్నీ కూడా చేసి కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే ప్రధానంగానైతే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఇదే. సో ఈ చర్చలో భాగంగానే, ఈ వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శల్లో భాగంగానే ప్రభుత్వము ఈ కమిషన్ను నియమించింది. ఏంటంటే ప్రధానంగా మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకి విద్యుత్ లభిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం, ఆనాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగిందని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో వీటన్నింటి లెక్కల్ని కూడా ఇప్పుడు కమిషన్ తేల్చి, కేసీఆర్ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో కమిషను తేల్చి లెక్కలు కట్టి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించేటువంటి అవకాశం అయితే ఉంది. విజయచంద్ర.